వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి, ఏపీ షేక్ హెల్పేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా, వారి అంచెలంచెల శక్తికి నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళల్ని పూజించాలి అనే చేతులెత్తండి. మీకు ఇష్టం లేదమ్మా? ఏ మహిళలను పూజించడం మీకు ఇష్టం లేదా? చేతులెత్తలేరు. మహిళలను పూజించాలి అనే చేతులెత్తండి. ఏ మీకు ఇష్టం లేదా? ఏందమ్మా సెల్ ఫోన్ తర్వాత చూడవచ్చులే, నేను ఆడేవాడు సెల్ ఫోను చదివా. ఇది మన ఆలోచన విధానంలోనే ముందుకెళ్ళాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే మేమందరం ఇక్కడ ఉన్నాం. ఆనాడు మీరు ఈరోజు ఎంతమంది ఇక్కడ కొంతమంది చదువుకునేటచ్చి ఈ కాలేజీలో, ఆ రోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారు, ఆయన చదువుకుంది 4వ తరగతి వరకే అని అందరూ చెప్తారు. కానీ ఆ రోజు మీ అందరికీ ఒకటి చెప్పాలి, మనందరం రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలంటే భయం, లేదంటే ఎక్కడైనా మార్కెట్ పోయి రావాలంటే భయం, ఆడపిల్ల వాళ్ళకి భద్రత లేదు, ఎక్కడో పోయి చదివించుకోవాలి. ఆ రోజు ఆయన తక్కువ చదివినా కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఎక్కడైనా కానీ కాలేజీ ఏర్పాటు చేయాలా, ఈ కాలేజీతో చదివించుకోవాలి. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆలోచన ఎంతో మంది మహిళలతో పాటు 10వ తరగతి ఆడపిల్లలకు సైకిల్ నుంచి ప్రోత్సహించారు. ఫౌండేషన్ వేసాం. ఈ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు మీరు చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు 30 ఏళ్లకు మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పారని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు. ఏమి సాధిస్తారు? మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి. నాయకత్వం మీ చేతికి ఇస్తారని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో గాని మగవాళ్ళు తాగుతా ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో అవి కూడా నేర్పించిన రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి. ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా